టిఎన్ శేషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్గా ఉండగా భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతానికి పిక్నిక్కు వెళ్తున్నారు. మార్గ మధ్యంలో పిచ్చుక గూళ్లతో నిండిన ఒక పెద్ద మామిడి తోటను చూశారు. అవి చూసి ముచ్చటపడి శేషన్ భార్య 2 గూళ్లను ఇంటికి తీసుకెళ్దాము అని అనుకున్నది. సమీపంలో ఆవులను మేపుతున్న ఓ యువకుణ్ణి తన పోలీస్ ఎస్కార్ట్తో పిలిపించి పిచ్చుక గూళ్ళు తీసిస్తే 10 రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు. ఆ కుర్రవాడు ఒప్పుకోకపోవడంతో 50 రూపాయలు ఇస్తామని మళ్ళీ ఆశ కలిగించారు ఆ కుర్రవాడికి. వెంట ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గూళ్ళు తీసేయమని ఆ కుర్రవాడిని ఆజ్ఞాపించారు. అయినా తొణకని బెదరని బెణకని ఆ యువకుడు, మీరు 50 కాదు కదా, ఎంత ఇచ్చినా ఆ పిచ్చుక గూళ్ళను నేను తీసి ఇవ్వలేను. నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచ్చుక గూళ్ళను తొలగిస్తే ఆ గూళ్ళ లోపల ఉన్న పిచ్చుక పిల్లలు ఏం కాను? అలాగే సాయంత్రం తల్లి పిచ్చుక ఆహారం తీసుకొచ్చి పిల్ల పిచ్చుకలు కనిపించకపోతే, పిచ్చుక గూడు కనిపించకపోతే ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లుతుంది అన్నాడు. అది విన్న శేషన్ దంపతులు అవాక్కయ్యారు, ఆశ్చర్యానికి లోనయ్యారు, షాక్ తిన్నారు. నా స్థానం, నా హోదా, నా పరపతి, నా సర్వీస్, నా ఐఏఎస్ అన్నీ కూడా ఆ ఆవులను కాచే యువకుడి విఘ్నత ముందు దిగదుడిపే ఎందుకు కొరగామనిపించింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ సంఘటన మమ్మల్ని చాలా రోజులు బాధించింది, అపరాధ భావంతో వెంటాడుతూనే ఉంది. విద్య, స్థానం లేదా సాంఘిక హోదా ఇవన్నీ కూడా మానవత్వం యొక్క కొరతల ముందు దిగదుడిపే అన్నారు శేషన్. మేనేజ్మెంట్ సెమినార్లో అక్కడున్న విద్యార్థులకు శేషన్ గారు చెప్పిన అతి గొప్ప అనుభవ పాఠం ఇది. గుడ్ లక్.